రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోవటానికి ఒక చింతన్ శివర్ ద బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అది జూన్ 1, 2 తారీఖుల్లో ఏర్పాటు చేసి 1, 2 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరినీ కూడా పిలిచి వివిధ స్థాయిలో ఉన్న నాయకులు వారి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాల్ని అంతిమంగా క్రోడీకరించి కాంగ్రెస్ పార్టీ పాలసీగా అనౌన్స్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి మనందరికీ తెలిసిందే, దేశ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 13, 14, 15 తారీఖుల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్లో 3 రోజులు చింతన్ శివర్ జరిపి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిచి చర్చించి కొన్ని విధానపరమైన నిర్ణయాల్ని ప్రకటించడం జరిగింది. ఆ విధానపరమైన నిర్ణయాల్ని ఆధారంగా చేసుకుంటూనే జాతీయ స్థాయిలో వాటి ప్రాముఖ్యతని ఆధారంగా చేసుకుంటూ వాటిని చింతన శివర్లో ప్రవేశపెట్టి వాటితో పాటు రాష్ట్ర స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి అంశాలపైన కూడా చర్చించి దేశ స్థాయిలో చింతన శివర్లో తీసుకున్న అంశాలకి రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను జోడించి రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపైన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ని రాబోయే 2023, 2024 ఎన్నికలకి వాటితో పాటు ఈ సమాజ అభివృద్ధికి, ఎన్నికలతో పాటు తెలంగాణ సమాజ అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ని ప్రకటించడానికి ఈ చింతన్ శివర్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర సమాజానికి, మిగతా మిత్రులందరికీ మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దేశ స్థాయిలో ఏ రకంగా అయితే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొన్ని 6 గ్రూపుల్ని ప్రకటించి ఒక్కొక్క గ్రూప్కి ఒక సీనియర్ నాయకుడిని కన్వీనర్గా పెట్టి ఆ గ్రూపుల్లో లోతుగా చర్చించి విధానపరమైన నిర్ణయాలని క్రోడీకరించి CWCలో అంతిమంగా వాటిపైన చర్చించి ఏ రకంగా అయితే ప్రకటన చేశారో అట్లాగే ఈ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కూడా విధానపరమైనటువంటి కొన్ని గ్రూపులు 6 గ్రూపుల్ని ప్రకటించబోతాం. అది ఒకటి ఆర్గనైజేషన్, 2 పొలిటికల్, 3 ఎకానమీ, 4 అగ్రికల్చర్ వ్యవసాయం, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సామాజిక న్యాయము, అట్లాగే సామాజిక అభివృద్ధి, యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. వీటికి సంబంధించి 6 గ్రూపులకు సంబంధించి సీనియర్ నాయకుల్ని కన్వీనర్స్గా నియమించి కొద్దిమంది మెంబర్స్తో కమిటీని ప్రకటించి
ఆ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ గుర్తించినటువంటి వివిధ స్థాయిల ద్వారా పనిచేస్తున్న నాయకులు గుర్తించినటువంటి వాళ్ళందరినీ వాటిల్లో సభ్యులుగా చేర్చి ఒకరోజు 1 full length 1 full day 6 కమిటీలుగా విభజన చేసి వాటి మీద లోతుగా చర్చించి రెండో రోజు ఆ అంశాలన్నింటి కూడా ఆయా గ్రూపుల ద్వారా నిర్ణయించినటువంటి అంశాలని మెయిన్ కమిటీ పరిశీలన చేసిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ ముందు పెట్టి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ద్వారా అప్రూవల్ తీసుకొని ఫైనల్గా వాటి ప్రకటన జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మిగులు బడ్జెట్తో తెచ్చుకున్న రాష్ట్రం ఈరోజు ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఏ రకంగా ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు, ఈ సంపద ఏ రకంగా పంచబడాలి అనే దానిపైన వాళ్ళు ముందుగా చర్చిస్తారు. ప్రణాళిక ఆర్గనైజేషన్ సంబంధించి పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందుకు పోవాలి. పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి సైద్ధాంతిక నియమాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతాలు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కేవలం అధికారం వచ్చి దేశాన్ని పాలించడం కోసం ఒకటానికి పెట్టినటువంటి రాజకీయ పార్టీ కాదు. దేశ స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ దేశ ప్రజలకి స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం పెట్టినటువంటి పార్టీ. అట్లాగే స్వాతంత్రంతో పాటు, రాజకీయ స్వాతంత్రంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి ఒక సామాజిక మార్పు కోసం కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టిన నుంచి పనిచేసుకుంటూ వస్తారు. సో సామాజిక మార్పు కోసం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసం, అట్లాగే భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ ద్వారా పరిపాలన చేస్తూ పాలన ద్వారా తీసుకొచ్చే మార్పులు, ఏ రకమైనటువంటి ఆలోచన ఉండాలి, మన సిద్ధాంతాలు ఏంటి, భావజాలం ఏంటి అనే దానిపైన, ఆ భావజాలాన్ని ప్రజలకి పైనుంచి కింది వరకు, గ్రామ స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు ఎలా తీసుకెళ్లాలనే దానిపైన పొలిటికల్ గా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు యాక్షన్ సాధిస్తారు. అట్లాగే వ్యవసాయ పరంగా మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతో పాటు అనేక మధ్య మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో, వాటితో పాటు ఇంకా అదనంగా ఉచిత కరెంట్ ఇచ్చి బావులు, బోర్ల ద్వారా చేపించినటువంటి వ్యవసాయం అంతిమంగా ఈ రాష్ట్ర ఆర్థిక పుష్టికి వెన్నుముకలా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా బలోపేతం చేయాలి. ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారో ఆత్మహత్యలు నివారించడం, లాభసాటిగా వ్యవసాయాన్ని తయారు చేయడం, గతంలో ఎట్లా చేసాం, భవిష్యత్తులో మారినటువంటి గ్లోబలైజేషన్ పరిస్థితులు దాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలన్నట్టు వారిస్తాం. అట్లాగే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని గ్రోత్ విత్ ఈక్విటీ, గ్రోత్ విత్ ఈక్విటీ అంటే జీడిపి పెరుగుతాం, జిఎస్డిపి కూడా పెరుగుతాం, యాన్యువల్ కూడా యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ పెరిగిందని చెప్తా ఉన్నాం. కానీ అందరికీ సమానంగా పెరగట్లేదు. ఆ గ్యాప్ ఈజ్ వైడనింగ్, గ్యాప్ చాలా ఎక్కువ వైడన్ అవుతాం. రిచ్ ఆర్ బికమింగ్ రిచ్, పూర్ ఆర్ బికమింగ్ పూరర్. ఇది ప్రమాదకరమైన అంచులు తీసుకెళ్తా ఉంది సమాజం. అలా కాకుండా దాన్ని ఏ రకంగా తీసుకొని పోవాలి
అందరినీ భాగస్వాములు చేసి అందరూ కూడా చేయొచ్చు నుంచి కాంగ్రెస్ పార్టీ మోడల్ ముందుకెలా తీసుకెళ్లాలనే దానిపైన వాళ్ళ గురించి చర్చించి ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మనకు తెలిసిందే. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే అందరినీ భాగస్వాములు యువతకి ఒక 50% భాగస్వాములు చేయాలని ఇప్పటికే చెప్పింది. ప్రతి స్థాయిలో ఆర్గనైజేషన్ కింది స్థాయి నుంచి సిడబ్ల్యూసీ స్థాయి వరకు. సో దాంట్లో ఏ రకంగా ముందు పోవాలి, అట్లా మహిళలను ఏ రకంగా ముందు తీసుకొని పోవాలి, 50% రిజర్వేషన్ పెట్టాలని వాళ్ళు లేడం చేశారు. వీటన్నిటిపైన ఇక్కడ చర్చించి ఇక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మిగతా వాటిని కూడా జోడించి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ 6 టీవీలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్తో ఫైనల్గా ఒక డిక్లరేషన్ని చేయబోతా ఉన్నాం. దీనికి ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర భవిష్యత్ పైన రేపొద్దున మేము ఏ లక్ష్యాలతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామో, ఏ ఉద్దేశాలతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో సోనియా గాంధీ గారు, అంతిమంగా ఆ లక్ష్యాలన్నీ నెరవేరటం కోసం మేము చేసేటువంటి చింతన శివర్ ద్వారా తీసుకునే నిర్ణయాలు, ఉదాహరణకి ఇక్కడ సామాజిక తెలంగాణ, ఆర్థిక పరమైన సంపద అందరికి ప్రజలు నమ్మి ఇచ్చినటువంటి తెలంగాణ లక్ష్యాన్ని నిజం చేయడం కోసం ఒక రోడ్ మ్యాప్ ని తయారు చేయడం కోసం ఇది చింతన శివర్ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మేమంతా భావిస్తా ఉన్నాం. దయచేసి మిత్రులు, మీడియా మిత్రులకు కూడా పెద్ద ఎత్తున దీన్ని సహకరించవలసిందిగా, సహకరించడమే కాదు తీసుకునే నిర్ణయాలకి విరివిగా ప్రాచుర్యం కల్పించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయాలని మేము సమీక్ష చేసేది ఏమన్నా, వాటిని కింది స్థాయిలో తీసుకెళ్ళటం ఎలా అనే దాని మీదనే ఆలోచిస్తాం. దానికి తోడు స్థానికంగా ఏ అంశాలు వాటిని జోడించాలనే తప్ప దానిపైన సమీక్ష. బాల వికాస్ ప్రదేశం, బాల వికాస్ దగ్గర గుట్టలు కేసర్ దగ్గర బాల వికాస్ అనేటువంటి ప్రాంతంలో ఈ చింతన శివర్ జరుగుతుంది. దీనికి సంబంధించి కేసీ వేణుగోపాల్ గారు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, వారు మాణిక్యం ఠాగూర్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు, అట్లాగే ఇతర సెక్రటరీస్ ఏఐసిసి, మిగతా ముఖ్య నాయకులు తప్ప దానికి సంబంధించిన ఈ కమిటీలకు సంబంధించిన లిస్ట్ కూడా మేము సాయంత్రం 4 గంటలకి ఎవరెవరి ఆధ్వర్యాలు ఏ కంపెనీలు పనిచేస్తాయనేది సాయంత్రం 4 గంటలకి లిస్ట్ రిలీజ్ చేస్తామని కూడా తెలియజేస్తాం. ఏఐసిసి తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించేది ఏ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకి ఉండదు. దాన్ని తిరిగి మళ్ళీ రివ్యూ చేసేది కూడా ఉండదు. ఏఐసిసి ఫైనల్ అవుతారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే మా పని. దాని తోడుగా మిగతా ఏమి యాడ్ చేయాలా ఆయా రాష్ట్రాలకి, ఎందుకంటే ఇది రాష్ట్రాల సమూహం భారతదేశం. ఓ రాష్ట్రానికి ఓ కల్చర్, ఓ క్యారెక్టర్, ఓ సోషల్ ఫ్యాబ్రిక్. సో వాటిని అనుగుణంగా స్థానికంగా ఏ రకంగా ముందు పోవాలనేది ఏఐసిసి తీసుకున్నటువంటి వాటి యాడ్ చేస్తూ ఇంకా కొన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ చింతన శివర్. థ్యాంక్ యూ. ఐ హోప్ యు గాట్ క్లియర్. రాజకీయాల్లో రెడ్లను ఉంచాలంటే ఇతర వర్గాలకు పోలిస్తే రెడ్లకు ఎక్కువ ఇచ్చే పార్టీగా కాంగ్రెస్ ప్రచారం అవుతున్న క్రమంలో ఇతర వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందా, రెడ్లకు ఎక్కువ చింతన శివర్ అయిపోయిన తర్వాత మొత్తం అనౌన్స్ చేసేటప్పుడు టోటల్ గా వాట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అండ్ ఐడియాలజీ అనేది we will announce it. That is going to be final. Thank you.
మల్లారెడ్డి గారు ఒక మంత్రి రాష్ట్రానికి సంబంధించి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఒక రాష్ట్ర మంత్రిగా ఆయన మీద నా మీద ఎవరో దాడి చేశారు, కుట్ర జరుగుతుందని అన్నప్పుడు వాట్ ఈస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్? ఆర్ దే స్లీపింగ్? ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ దట్ పోస్ట్ ఒక మంత్రిగా? వాట్ నాన్సెన్స్ ఈజ్ స్పీకింగ్?